మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. డిక్కీ బలిసిన కూడట చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందంట. ఇప్పుడు అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ మన దేశానికి వార్నింగ్‌లు ఇస్తుంది. ఆ దేశం పరిస్థితే బాగలేదు. ఆ దేశంలో ప్రజలు ఆ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దేశం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితిలో ఉంది. ఒకవైపు బెలుచిస్తానోళ్ళు మేము సెపరేట్ అంటున్నారు. ఇంకోవైపు పీఓకే వాళ్ళు మీకు మాకు సంబంధం లేదంటున్నారు. అది రియాలిటీ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ ప్రజలు అక్కడ సైనికుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు వాళ్ళ మీదే దాడులు చేస్తున్నారు. ఇది పాకిస్తాన్‌లో ఉన్న వాస్తవ పరిస్థితి. అంటే పాకిస్తాన్‌లో అంతర్గతంగా పరిస్థితులు బాగలేవు. కానీ వాళ్ళు మనకి వార్నింగ్ ఇచ్చే వాళ్ళయ్యారు. ఇలా వాడు ఉగ్రవాది ఉన్నాడు కదా! పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. వాడు ఇయాల మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. సింధు జలాలను గనక పాకిస్తాన్‌కి వదలకపోతే మన మీద యుద్ధం చేస్తాడట. మన అంతు చూస్తాడట. ఏం చూసేవాడు? ముందు వాళ్ళ దేశంలో సంగతి ఏందో చూసుకుంటే చాలు. వాడు మన అంతు చూసేది పక్కన పెట్టు. యుద్ధం అంటూ వచ్చే ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు యుద్ధం వచ్చింది. ఏమైంది? ఒకే రోజు పాకిస్తాన్ రెండో రోజుకి లొంగే పోయింది. రెండో రోజుకి లొంగే పోయింది పాకిస్తాన్. అంటే చాతకానోడు కూడా స్టేట్మెంట్ ఇస్తే ఇంతే ఉంటదింక. ఇదంతా దేనికోసం? పాకిస్తాన్‌లో జరుగుతున్న తిరుగుబాటుని ఆపుకోవటం కోసం. వాళ్ళని అంటే డైవర్ట్ చేయటం కోసం. అక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం ఇచ్చే స్టేట్మెంట్ ఇవన్నీ గూడా. అంతే తప్ప ఇవన్నీ పనికిరాని స్టేట్మెంటు, పనికి మాలిన స్టేట్మెంటు. పాకిస్తాన్ వాళ్ళది మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ, కాతే కొద్దిగా కవ్వింపోడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంతే. వాడు యుద్ధానికొస్తే ఉంటాడా ఈసారి? ఉండగలిగే పరిస్థితులున్నాయా వాడికసలు? యుద్ధం చేసే దమ్ముందా? ఆ పరిస్థితి ఉందా పాకిస్తాన్‌కి? ఈ పాకిస్తాను ఈ యుద్ధం అంటే వస్తే మన దేశం బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రజలే బుద్ధి చెప్పుకుంటారు అక్కడ సైనికులకి, అక్కడ పాలకులకి. ఆ పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ ఇవాళ. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎలా విడిపోయిందో, ఇప్పుడైతే ఇద్దరు ముగ్గురు అంటే 2, 3 ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ముందు భారతదేశం మీద ఏడుపు తర్వాత గాని, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు చక్కబెట్టుకుంటే చాలా బావుంటది. Please do like, share and subscribe this channel.